తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ మొత్తం సినారియో వల్ల ఒక 2-3 సంవత్సరాలు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసిందంట. కృష్ణ గారి మధ్య ఏమన్నా వచ్చిందండి. కలిసి చేశారు, చాలా సినిమాలు కూడా చేశారు. ఉమ్, బట్ ఆ ఇష్యూలోనే ఆయన కోపం వచ్చింది. ఉమ్. అంటే అంత క్లాసిక్ దాన్ని ఎందుకు మళ్ళీ టచ్ చేయడం. మళ్ళీ టచ్ చేయడం, ఎందుకు చేయకుండా ఉంటే బాగుండేది. పైగా మెయిన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇంకా కోపం వచ్చింది. మీరేమో హోమ్ డిస్ట్రిబ్యూషన్ లాగా ఆయనకు కూడా ఆయన సినిమాలు కూడా మేమే ఎక్కువ చేసాం. అవును. పద్మాలయ మొదటి సినిమాలన్నీ కూడా శ్రీ ఫిలిమ్స్ రిలీజ్, ఆయన ఫస్ట్ పిక్చర్ నుంచి. అలాగా సార్ రజనీకాంత్ గారిని లాస్ట్ సార్ ఎప్పుడు కలిసారు మీరు? మొన్న చెప్పారు కదండి, విఠల్ ప్రసాద్ అండి మా ఫ్రెండ్ ఇంట్లోనే. ఆయన పేయింగ్ గెస్ట్ అని పేరే కానీ ఎప్పుడు డబ్బులు ఇచ్చాడు. వాళ్ళ అమ్మగారే భోజనం పెట్టింది. కొడుకులు తన విఠల్ ప్రసాద్ వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు అయితే వాళ్ళలో కానీ ఈయన కూడా చూసుకునేది. వాళ్ళ ఇంట్లోనే ఒక రూము మ్యూజిక్ అకాడమీ అని చెన్నైలో ఉంటుంది, దాని పక్కన వెనకాల. విఠల్ ప్రసాద్ వాళ్ళ ఫాదర్ కూడా జమీందార్ గారి దగ్గర దివాన్గా పనిచేసేవారు వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు. మంచి ఇల్లు ఉండేది, ఆ ఇంట్లోనే పాపం ఆశ్రయం ఇచ్చింది. తర్వాత వాళ్ళని కూడా బాగా చూసుకున్నాడు రజనీకాంత్. వాళ్ళ అమ్మగారికి ఇల్లు కొనిపెట్టాడు. మళ్ళీ వాళ్ళిద్దరికి విఠల్ ప్రసాద్ అని ఆయనకిన్ను వాళ్ళ బ్రదర్ వేణు అని ఆయన కాల్ షీట్లు అన్నీ అప్పచెప్పాడు. వాళ్ళకి డబ్బులు అన్నీ చూశాడు, చాలా బాగా చూసుకున్నాడు. వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయితే వెళ్ళాం. ఓకే, వెళ్తే ఆ రోజంతా మా దగ్గర. ఇది ఏ సంవత్సరంలో పెళ్లి జరిగింది? ఒక 3 years అయింది, 3-4 years అయింది. కళ్యాణ మంటపం, ఆయన కళ్యాణ మంటపంలోనే పెళ్లి చేశారు. పెళ్ళి అయిన తర్వాత మమ్మల్ని అందరినీ ఆయన తోటకు తీసుకెళ్ళాడు, మా ఫ్రెండ్స్ అందరినీ. ఓకే, మేము 15 మంది దాకా ఉన్నాం బ్యాచ్. అందరం వెళ్ళాము, రోజంతా ఆయనతోనే స్పెండ్ చేసి మరి అందరినీ మధ్యాహ్నం లంచ్ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడని స్వయంగా వడ్డం చేయమని వాళ్ళతో భోజనాలు పెట్టి మా అందరికి బట్టలు పెట్టి పంపించాడు. సో అలాగే ఫ్రెండ్స్ని బాగా చూసుకుంటాం. ఏమని పిలుస్తున్నారు ఇప్పుడు? అరే అనుకుంటాం మేము. ప్రదీప్ శక్తి గారు కానీ మేమంతా మేము ఫ్రెండ్స్ అలా అనుకుంటాం, అలాగే అరే అనుకుంటాం, అంతే కదా. నేను తర్వాత మెల్లగా ఏంటంటే చిరంజీవి గారిని నేను ప్రొడ్యూసర్ అయ్యి ఆయన హీరో అయిన తర్వాత పేరు పెట్టి పిలవడం అది బాగోదని మెల్లమెల్లగా అప్పుడు కూడా చిరు అని పిలిచేవాళ్ళం, అంతేగాని అట్లాగా. మీరు ఇందాక ఒక మాట అన్నారు ఇప్పుడే, కెరీర్ స్టార్టింగ్లో వారి ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉండేవారు కానీ బట్ ఎప్పుడు పే చేసేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు చూపించిన ఆదరణ గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఇల్లు కట్టించారు, వాళ్ళ లైఫ్ సెటిల్ చేశారు, పెళ్లి చేశారని చెప్పారు. ఈ దానం కూడా మొదటి నుంచి ఉండేది రజనీకాంత్ గారి విషయంలో. అంటే మొదట్లో పరిస్థితి లేదు కదా ఆయనకి, తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది, తర్వాత వచ్చింది. మీరు అంతా దగ్గర నుంచి చూసారు. రజనీ తను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏంటంటే గేటు పక్కనే ఒక షెడ్ ఉండేది. ఓకే, ఆయన ఇంటికి పాయిస్ గార్డెన్లో ఆయనకి ఇల్లు ఉంటుంది. గేట్ దగ్గరే ఒక రూమ్, పెద్ద హాల్ లాంటి రూమ్ కట్టి దాంట్లో జిన్నవారి సరుకులు, పప్పులు, బెల్లాలు, బియ్యాలు అన్నీ మొత్తం సరుకులన్నీ స్టోర్ చేసి పెట్టేవాడు. ఎవరు వచ్చినా సరే ఎంత కావాలంటే అది తీసుకెళ్ళటమే, ఫ్రీగా వచ్చి తీసుకెళ్ళిపోవడం. ఫ్రీగానే ఆయన అలాగే ఇచ్చేవాడు. అవన్నీ చాలా మంచి పనులు చేసేవాళ్ళు అండి. వెరీ గుడ్, వెరీ నైస్. అంటే ఇప్పుడు ఆయన ఆస్తిలో కూడా వారసులకి ఏం రాదు అని చెప్పేసి వీళ్ళు కూడా రాశారు అని చెప్పి చాలా మంది చెప్తుంటారు, నిజమేనా అది? అంత ఎందుకు చేస్తారండి, మా పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు ఉన్నారు కదా, 2 ఆడపిల్లలు.